హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమా వరల్డ్. ఈరోజు సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లో ది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చండి పెసరట్టు, ఉప్మా. అలానే ఈ 4 కాంబినేషన్‌తో పాటు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. పెసరట్టుతో ఉప్మా ఉండాలి, అలానే కొబ్బరి చట్నీ, అలానే అల్లం చట్నీ. ఈ 4 ఉంటేనే ఇష్టంగా ఇంట్లో తినేవాళ్ళు మనలో చాలామంది ఉంటారు కదండీ! సో, అందుకని నేను ఈరోజు పెసరట్టు అనేది పర్ఫెక్ట్‌గా ఎలా చేస్తే బావుంటుంది, అలా అందులో ఉప్మా అనేది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, అలానే ఈజీగా చేసుకునే హోటల్ స్టైల్‌లో లాగా కొబ్బరి చట్నీ, అలానే అల్లం చట్నీ చూద్దామండి. ముందుగా సింపుల్‌గా చేసుకునే కొబ్బరి చట్నీని చూపిస్తానండి. కొబ్బరి చట్నీ కోసం ముందుగా మనం ఒక హాఫ్ కొబ్బరిని తీసుకోవాలి. ఒక చిప్ప తీసుకొని దాంట్లో కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోండి. ఫస్ట్ కొబ్బరిని బ్లెండ్ చేసుకోండి. అన్నీ ఒకేసారి వేస్తే కొబ్బరి ముక్కలనేవి సరిగా నలగక మనకి చట్నీలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు పుట్నాలు లేదా వేపిన శనగపప్పు తీసుకోండి. అలానే పావు టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకోండి. అండ్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను 4 తీసుకున్నాను. అలానే వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మనం మరీ స్మూత్ పేస్ట్‌లా కాకుండా కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీతో తీసుకోండి. కొంచెం బరకగా. అలా అని మరీ బరకగా కాదు, ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు, అలానే కొంచెం ఇంగువ, ఒక తుంచిన ఎండుమిరపకాయ, అలానే ఒక 2 దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకొని ఈ పోపుని కొబ్బరి చట్నీలో వేసేసుకోండి. ఇప్పుడు మనకి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అల్లం చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఫస్ట్ పచ్చి శనగపప్పు వేస్తున్నాను ఒక స్పూను. అలానే 2 స్పూన్ల మినప్పప్పు, సాయి మినప్పప్పు అయినా పర్లేదు, గుండు మినప్పప్పు అయినా ఏది ఉంటే అది వేసుకోవచ్చు. అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలానే మీకు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలానే ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వేస్తున్నానంటే మనం ముందుగా వేసుకున్న వేపిన శనగపప్పు, అలానే మినప్పప్పు మనం వేసి అది ఫ్రై అయ్యాక మనం అల్లం ముక్కలు వేస్తే మనకి ముందు అది మాడిపోయే ప్రమాదం ఉంటుందండి. ఎందుకంటే అల్లం ముక్కలు వేగడానికి టైం పడుతుంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే అవి మెల్లగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా ఉంటాయన్నమాట. అలానే నేను 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాను. ఇవి ఇలా కొంచెం అల్లం అనేది మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు సిమ్‌లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోండి. అలానే నేను 1 ఇంచు చింతపండును కూడా తీసుకొని ఇంకా అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది అని అనే ముందు వేసుకుంటున్నాను. ఆ వేడికి చింతపండు అనేది కూడా కొంచెం సాఫ్ట్ అయ్యి మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదంతా చల్లారాక మనం మిక్సీ జార్‌లో వేసుకొని దీంట్లో సాల్ట్, అలానే కొంచెం మన టేస్ట్‌కి తగ్గట్టు బెల్లం వేసుకోండి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక మనం ఈ అల్లం చట్నీని స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్‌గా బ్లెండ్ చేసుకున్న అల్లం చట్నీని ఏదైనా ఒక బౌల్‌లోకి తీసుకొని మనం దీంట్లో పోపు పెట్టుకుందామండి. ఇందులో చాలా సింపుల్‌గా పెడతానండి. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు పోపు అనేది. బట్ నేను మాత్రం ఆవాలు, కొంచెం ఇంగువ, అలానే కొంచెం కరివేపాకు అంతే వేస్తాను. కావాలి అనుకునే వాళ్ళు పచ్చిశనగపప్పు, మినపప్పు, అలానే ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కూడా పోపు పెట్టుకోవచ్చు. సో, నేను ఇంతే సింపుల్ పోపు పెడతాను అల్లం చట్నీలోకి. ఆవాలు, కొంచెం ఇంగువ, అలానే కొంచెం కరివేపాకు ఇలా ఫ్రై చేసుకొని
అల్లం చట్నీలో వేసేసుకుంటే మనకి అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ పెసరట్టుకి పప్పుని ఎలా నానబెట్టుకోవాలి అనేది చూద్దాం. నేను పెసరట్లోకి పెసలు వాడుతున్నాను. ఓన్లీ పెసలు మాత్రమే వేస్తానండి. సో మనం ఎంత పిండి కావాలి అంటే అన్ని పెసలు నానబెట్టుకోండి. నేను 1½ కప్పు పెసలు నానబెడుతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కావాలి అని అనుకుంటే నైట్ నానబెట్టండి. లేదు అంటే డిన్నర్గా తీసుకునే వాళ్ళు మార్నింగే నానబెట్టుకోవాలి. కనీసం 6 to 8 అవర్స్ అయినా పెసలు అనేవి నానాలండి. ఫస్ట్ నేను పెసలు తీసుకొని వాటిని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకున్నాక అప్పుడు నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. నేను ఈ పెసల్ని నైట్ నానబెట్టాను. సో మార్నింగ్ అయ్యేసరికి మనకి పెసలు అనేవి చక్కగా నానిపోతాయండి. ఇలా నానిన పెసలని మనం వాటర్ తీసేసి స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. మిక్సీ జార్లో 6-7 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే 1 ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఫస్ట్ ఇందులో కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవి ఫస్ట్ మనం కొంచెం పెసలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మొత్తం పెసలు వేసుకోవద్దు. అవి ముందు మనం పెసలు వేసాక వేస్తే ఇవన్నీ సరిగా నలగవన్నమాట. ముందు కొన్ని పెసలు వేసుకొని మిక్సీ ఇలా పట్టుకోండి బరకగా. అప్పుడు మళ్ళీ మిగిలిన పెసలు కూడా అంటే ఒక 3/4 మిక్సీ జార్కి సరిపడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మరీ స్మూత్ పేస్ట్లా కాకుండా కొంచెం ఇలా ఫ్రాతీ టెక్స్చర్ వచ్చేలాగా అంటే కొంచెం ఇలా బరకగా రుబ్బుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసల్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పెసల్ని కూడా ఇలానే గ్రైండ్ చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకొని ఇందులో తగినంత సాల్ట్ ఆల్రెడీ మనం వేసుకున్నాము. ఒకవేళ సరిపోకపోతే టేస్ట్ చూసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇలా మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. చాలామంది జీలకర్ర కూడా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలతో పాటుగా గ్రైండ్ చేస్తారు. అలా చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇలా మనం పిండిలో వేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుందండి. చాలామంది ఏంటంటే కొంచెం జీలకర్ర కూడా వేస్తారు. అది ఎక్కువ తక్కువ అయితే మనకి చేదు అనిపిస్తుంది అనమాట పెసరట్టు. అందుకే నేను ఇలా పిండిలోనే కలుపుతానమాట. కొంతమంది పైన కూడా జల్లుకుంటారు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెసరట్టు వేసాక పైన జల్లుకొని తినడం ఇష్టపడతారు. అదొక టేస్ట్ వస్తుంది. పెసరట్ల పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉప్మా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు, అలానే కొంచెం జీడిపప్పు, మీకు ఇష్టమైతే వేరుశనగ గుళ్ళు, అలానే పచ్చిశనగపప్పు ఇలా వేసుకోవచ్చండి. వేసుకొని ఇందులోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. అవి దోరగా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకొని తీసుకోండి. అలానే ఒక 2-3 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. అలానే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదు పిల్లలు ఇష్టపడరు ముక్కలు అవి తగిలితే ఉప్మాలో అంటే కొంచెం దాన్ని తురుమేసుకొని తీసుకోండి. ఒక 1 స్పూన్ అల్లం తురుము అనమాట. లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. నేను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము వేస్తున్నాను. ఒక 1 స్పూన్ అల్లం తురుము వేసానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దీనికి కొలత ఏంటి అంటే 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేయడం వల్ల మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ పొడి పొడిలాడుతూ ఉండకూడదు. కాబట్టి మనకి పెసరట్టులో ఉప్మా అనేది మనకి సాఫ్ట్గా మెల్ట్ అయినట్టు అనిపించాలి. అలా ఉండటానికి నేను 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాను.
మనకి వాటర్ అనేది బాగా మసిలిపోవాలండి, అంటే మరిగిపోవాలి. వాటర్ బాగా మరిగాక బాయిల్ అయిపోయాక నేను సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకొని అందులో నూకని యాడ్ చేసుకుంటూ గరిటె తిప్పుకుంటూ మనం సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, కరాచీ నూక అని అంటాం కదా, ఆ రవ్వని నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా గరిటె తిప్పుకుంటూ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా అన్నమాట. ఇలా మనకి దగ్గర పడిపోయేంత వరకు కలుపుకోండి. దగ్గర పడిపోతుంది. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. ఇలా స్మూత్‌గా ఉంటుంది. నేను ఒక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా ఉప్మా అనేది మంచి స్మూత్‌గా తయారవుతుంది. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా దగ్గర పడిపోయాక మనం చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం దించేసుకుంటే బాగుంటుందండి. ఇది కొంచెం సేపు అయ్యాక ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉంచుకుంటే ఇలా తయారైపోతుందండి. ఇప్పుడు మనం పెసరట్టుని పెనం పైన వేసేసుకుందాం. ముందుగా మనం పెనం పైన వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని టిష్యూ పేపర్తో కానీ ఏదన్నా క్లాత్తో కానీ తుడుచుకోవాలి. మనం ఇలా తుడుచుకున్నాక పెసరట్టుని వేసేసుకుందామండి. ఒక 2 గరిటెల పిండిని వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఇలా వేసుకోండి. ఇలా పెసరట్టుని వేసుకొని కాల్చుకోండి. పెసరట్టు ఎప్పుడు నెయ్యితో కాల్చుకుంటేనే రుచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం మనకి ఎంతవరకు స్ప్రెడ్ అవుద్దో అంతవరకు ఇలా తిప్పేసుకొని వేసుకోండి. వేసుకున్నాక నేను ఇందులో ఆల్రెడీ పిండిలో పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసాను. రుబ్బేటప్పుడు వేసాను. అలానే పిండిలో కొంచెం జీలకర్రని వేసుకున్నాను. అందుకే నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే పైన వేసుకుంటున్నానండి, టాపింగ్స్ లాగా. లేదు అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే ఇష్టమైతే జీలకర్ర కూడా పైన ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా మనకి బాగా కాలాక ఇలా అద్దుకోండి. మనం ఆనియన్స్ని ఇలా గరిటెతో అద్దుకుంటే అవి మనకి ఊడిపోకుండా స్టిక్ అయి ఉంటుందన్నమాట పెసరట్టుకి. ఇప్పుడు నేను నెయ్యి కూడా వేసుకొని కాల్చుకుంటాను. నెయ్యితోనే పెసరట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకి నెయ్యి అనేది యాడ్ చేసేసాక పెసరట్టు బాగా కాలాక ఇంకో వైపుకి జస్ట్ ఒక 2 సెకండ్లు తిప్పుకోండి. ఎందుకంటే మనకు ఆ పచ్చిదనం అనే ఫీలింగ్ లేకుండా ఉండటానికి మనకి కింద కాలాక ఒక్క నిమిషం అలా తిప్పుకొని తీసేసుకోండి. ఒక్క సెకండ్. మరి ఎక్కువసేపు కూడా మీరు ఫ్లిప్ చేశాక కాల్చుకోవద్దు, బాగోదు. లేదు అనుకుంటే సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు ఇలానే ఉంచుకోండి. లేదు డౌట్గా ఉంటుంది, ఇటు కాలిందా లేదా అని అనుకునే వాళ్ళు ఇలా నాలాగా 2 సెకండ్స్ ఇలా తిప్పుకొని వెంటనే తీసేసేయండి. ఇప్పుడు మనకి పెసరట్టు అనేది కాలింది కదా పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఉప్మాని మధ్యలో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఎంత ఉప్మా కావాలో అంత ఉప్మాని స్ప్రెడ్ చేసుకొని అటు ఇటుగా ఫోల్డ్ చేసుకోండి. పెసరట్టు అనేది ఫుల్ లెంత్కి ఉప్మా అనేది మనం ఇలా పరుచుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఉప్మా అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా మనం ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం చూపిస్తానండి. ఉప్మా అనేది మనకి ఇలా మెల్టింగ్గా సాఫ్ట్గా పెసరట్టులో మనకి తెలియాలన్నమాట. లేదు అంటే పొడి పొడిలాడుతూ ఉంటే మనకి గట్టిగా అనిపిస్తుంది. ఉప్మా అనేది అంత బాగా అనిపించదు. అదే ఇలా మరీ పల్చగా ఉన్న మనకి పెసరట్టులోకి బాగోదు. ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా మనం ప్లేట్లోకి తీసేసుకొని ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి 2 రకాల చట్నీలు, కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీతో సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరట్టు ఉప్మాని మీరు కూడా తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. అలానే పెసరట్టు అనేది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఈ రోజుల్లో పెసరట్టు తినమని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు ఇడ్లీకి బదులుగా. కాబట్టి కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
పెసరట్టు అనేది హై ప్రోటీన్ ఫుడ్ అండి. సో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ డౌట్ లేకుండా తినొచ్చు. అలానే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు పెసరట్టు తినడం వల్ల చాలా మంచిది. మీకు ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విరోహిమ వరల్డ్. బాయ్.